పిల్లల మర్రి లేదా పీర్ల మర్రి అనేది భారతదేశంలోని తెలంగాణలోని మహబూబ్ నగర్లో ఉన్న 800 సంవత్సరాల పురాతన మర్రి చెట్టు. ఈ చెట్టు 4 నుండి 5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది మహబూబ్ నగర్ నగరం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. పట్టణం నుండే కాకుండా దేశం నలువైపుల నుండి ఈ చెట్టును చూడడానికి ప్రజలు నిత్యం వస్తుంటారు. రీసెంట్గా తెలంగాణలో జరిగిన మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్న ముద్దుగుమ్మలు కూడా ఈ చెట్టు చూడడానికి వచ్చారంటే ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చెట్టు 1200 సంవత్సరాల సెంచరీ నుండే ఉనికిలో ఉన్నట్లు తెలిసింది. దీనికి అసలు ప్రధాన కాండం మరియు అనేక ఆసర వేర్లు ఉన్నాయి. ఇవి దాని పిల్లల మాదిరిగానే అనేక కాండాల వలె ఉంటాయి. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. ప్రధాన కాండం చనిపోయింది లేదా అనేక ఆసర వేర్ల మధ్య గుర్తించబడలేదు. ఇది 3 ఎకరాల భూమిలో విస్తరించి ఉంది. సమీపంలో 2 ముస్లిం సూఫీ సాధువులు జమాల్ హుస్సేన్ మరియు కమల్ హుస్సేన్ సమాధులు ఉన్నాయి. కొంతమంది సమాధుల చుట్టూ కింద ఉన్నాయని నమ్ముతారు, కానీ మందిరం చెట్టు నుంచి కొంచెం దూరంలో ఉంది మరియు దానికి ప్రత్యేక ప్రవేశ ద్వారం కూడా ఉంది. ఈ ప్రాంగణంలో అందంగా పునర్నిర్మించబడిన శ్రీ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కృష్ణానది ఎడమ ఒడ్డున ఉన్న ఎర్లదున్ను నుండి ఇక్కడికి నాటబడింది. శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో 1981లో ఆలయాన్ని కూల్చివేసి పిల్లల మర్రి సముదాయానికి తరలించింది. 1983లో ఆలయాన్ని కొత్త పునాదిపై పునర్నిర్మించారు. ప్రస్తుతం చెట్టు యొక్క ఆరోగ్య పరిస్థితి మామూలుగానే ఉంది. ఈ పురాతన చెట్టు ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉంది. తెగుళ్ల బెడద మరియు నీటి కొరతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ చెట్టును క్వారంటైన్లో కూడా ఉంచారు. మొక్కకు చికిత్స జరుగుతుందని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సత్యనారాయణ గారు తెలిపారు. ఇప్పుడు మనకి పిల్లల మర్రి చెట్టు అనేది దాదాపుగా ఒక 800 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. 800 సంవత్సరాల నుంచి కూడా మరి అది పిల్లల మర్రి ఒక హబ్బుగా అక్కడ మనకు తెలుసు. రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. దాంట్లో మర్రి చెట్టు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకు చూసుకున్నట్టయితే ఇది మరి దాని వేర్లు కానీ కాండం కానీ మనం తెలుసుకోలేంతగా అది చెట్టు వ్యాపించింది. దాదాపుగా 5 ఎకరాలలో విస్తరించి ఉన్నది చెట్టు అంతా కూడా. సో ఇది ఎంతో కాలంగా మరి అందరూ ఇక్కడ ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన మహబూబ్ నగర్ కు పేరు పిల్లల మర్రి అనేటువంటిది ఆ మహబూబ్ నగర్ అంటే పిల్లల మర్రి గుర్తొచ్చేంతగా అది అందరిలో ఉన్నది. సో దీనికి ఏమైందంటే గత కొంతకాలంగా దాదాపుగా ఒక 2017-18 ఆ ప్రాంతంలో తెగులు సోకింది. సో ఈ తెగులు సోకడం వల్ల ఏం చేసిందంటే అదంతా కూడా చెట్టు కొమ్ములన్నీ కూడా ఎండిపోవడము, పడిపోవడం ఇట్లాంటివి జరిగింది. అట్లనే ఎందువల్ల జరిగిందంటే ఇది ముఖ్యంగా ఆ చెట్టు అంతా కూడా ఓపెన్గా ఉండేటప్పుడు పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా చెట్టు మీద ఆడుకునేవాళ్ళు, చెట్టును ఎక్కేవాళ్ళు, ఆ ఊడలు పట్టుకొని ఊగేవాళ్ళు. ఇట్లా ఊగడం వల్ల మర్రి చెట్టు ఎప్పుడైనా కూడా వాటి ఊడలతోనే వ్యాపించుకుంటూ వెళ్తుంది. సో ఈ ఊడలన్నీ కూడా భూమి తాకి భూమిలో చొచ్చుకొని పోయినప్పుడు అది కొమ్మకు బలమైనటువంటి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఊడలన్నీ కూడా ఆడుకోవడం వల్ల తెగిపోవడము, విరిగిపోవడము, ఎండిపోవడం ఇట్లా జరిగినాయి. దీన్ని గమనించి అప్పటి నుంచి ఏం చేశారంటే ఈ చెట్టును సందర్శకులకు బయట నుంచి సందర్శించడం క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి దాదాపుగా 5-6 సంవత్సరాలు దాన్ని ట్రీట్మెంట్ మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. రకరకాల ట్రీట్మెంట్ ఇప్పటికి కూడా నడుస్తుంది. సో దాన్ని ఇప్పుడు మనము 2-3 రకాల ట్రీట్మెంట్ చేశాము. అట్లే మర్రి ఊడలు కిందికి భూమికి తగిలేటట్టుగా పైపులలోనే మట్టి నింపి పై వరకు ఊడలు పైన ఉంటాయి, పై వరకు కూడా వాటికి అందియడం జరిగింది. దాంతో మర్రి చెట్టు ఊడలు భూమిలోకి చొచ్చుకొని పోయి ఇప్పుడు దానికి కావాల్సిన ఫెర్టిలైజర్ కానీ దానికి స్ప్రేయింగ్ రెగ్యులర్గా 15 డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ ఇస్తూ ఉంటాము. సో దీనివల్ల అది మళ్ళీ పునరుజ్జీవనం అంటాం. దీనికి పునరుజ్జీవింపజేసి రీజ్యూనేట్ చేసినాము. బట్ టచ్ చేయకుండా దాని ప్రొటెక్షన్ కొరకు మనం అన్ని రకాల చర్యలు తీసుకున్నాము.